Welcome to JSM Academy. Now we are going to discuss about the remaining three problems from these previous year questions. Let us observe the 16th problem in this paper. Okay, let us see the question. 3 యూనిట్ల అంచులుగా గల ఒక పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే యూనిట్ సమఘనాల సంఖ్య అడుగుతుంది. ఓకే. ఇక్కడ సమఘనము అంటే క్యూబ్. ఓకేనా? ఒక క్యూబ్ ఈచ్ సైడ్ 3 యూనిట్స్ ఉందంట. సో, ఈచ్ సైడ్ 3 యూనిట్స్ కాగలిగిన ఒక క్యూబ్‌ని తయారు చేయడానికి ఎన్ని సమఘనాలు అవసరమని అంటున్నాడు. ఎన్ని యూనిట్ సమఘనాలు అవసరమని అంటున్నాడు. అంటే వీటిని కనుక్కున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం కనుక్కోవాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్ ఆర్ ఏ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ వాట్ హియర్ ఏ ఈచ్ సైడ్ మెజర్‌మెంట్ ఈస్ 3 యూనిట్స్. సో, 3 క్యూబ్ అంటే 27 అంటే మనము 3 యూనిట్స్ సైడ్‌గా గల ఒక సమఘనాన్ని తయారు చేయడానికి మనకు 27 యూనిట్ సమఘనాల అవసరం ఉంటుంది. ఓకే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see this 17th one. 17th క్వెషన్ చూడండి. 17th క్వెషన్‌లో 3 పొడవు, 2 వెడల్పు మరియు 4 ఎత్తు కలిగిన దీర్ఘచతురస్రాకారపు పెట్టె ఘనపరిమాణం కనుక్కోవాలి. దీర్ఘచతురస్రాకారపు పెట్టె అంటే ఏంటి? అంటే క్యూబాయిడ్. సో, అంటే మనకిక్కడ ఈ క్వెషన్‌లో అడుగుతున్నదేంటంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా మనకు తెలుసు. అదేంటి? అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఓకే. సో, లెంత్ ఎంత? 3 సో, 3 అండ్ బ్రెడ్త్ ఎంత? 2 హైట్ 4 సో, ఫస్ట్ నంబర్స్ మల్టిప్లై చేస్తున్నాను. 3 2 6, 6 4 24. పీలు ఎన్నున్నాయి? 1, 2. సో, పీ ఇంటూ పీ స్క్వేర్. క్యూలు కూడా 2 ఉన్నాయి. సో, క్యూ స్క్వేర్. ఆర్‌లు 2 ఉన్నాయి. ఆర్ స్క్వేర్. సో, మనకి ఆన్సర్ ఎంతొస్తుంది? 24 పీ స్క్వేర్, క్యూ స్క్వేర్, ఆర్ స్క్వేర్. అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. లెట్ us see the లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్. ఓకే. 18th క్వెషన్ చూడండి. దత్తాంశ నిర్వహణకు సంబంధించిన కింది వాటిలో ఏది సత్యము? ఏది అసత్యము? సో, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఒక కమ్మీ రేఖాచిత్రంలో ప్రతి అంశం యొక్క పౌనఃపున్యము ఎంత ఉంటుందో దాని కమ్మీ పొడవు తెలుపుతుంది. అంటే ఇది కరెక్ట్. ఇక్కడ చూడండి కమ్మీ రేఖాచిత్రము అంటే ఏంటి? ఒక బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ యొక్క పొడవు దేన్ని తెలుపుతుంది? దాని పౌనఃపున్యాన్ని తెలుపుతుంది అంటున్నాడు. కరెక్టే. సో, ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి చూడండి. వృత్త రేఖాచిత్రం యొక్క దత్తాంశం యొక్క ప్రతి అంశాన్ని వృత్తంలో సమాన భాగంగా సూచిస్తుంది. వృత్త రేఖాచిత్రం అంటే పై చార్ట్. పై చార్ట్‌లో ప్రతి అంశాన్ని సమాన భాగంగా విభజిస్తుందా అంటే లేదు. అంశం యొక్క పౌనఃపున్యాన్ని బట్టి దాని సెక్టోరియల్ యాంగిల్ చేంజ్ అవుతుంది. సెక్టారియల్ యాంగిల్ చేంజ్ అయితున్న కొద్దీ దాని సైజ్ పెద్దగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది. సో, ఇక్కడ సమాన భాగంగా ఉంటుందని అంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్. అంటే దీంట్లో ఇచ్చిన దాంట్లో ఆప్షన్ బి రాంగ్ కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.